గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టీజ్ లైఫ్. నేను మీ మనోరమ్. ఇవాళ మనం హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం. ఒక పర్సన్ని చూసినప్పుడు మనం ముందుగా ఆ పర్సన్లో ఏం గమనిస్తామండి? హెయిర్ కదా. సో ఆ పర్సన్ ఎంత అందంగా ఉన్నప్పటికీ వారి యొక్క హెయిర్ వల్లనే ఆ పర్సన్ యొక్క అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది, అవునా కాదా? సో ఒక వ్యక్తి యొక్క అందం అనేది ఆ పర్సన్ యొక్క హెయిర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ హెయిర్ లేని పర్సన్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పెళ్లి చేసుకోవడానికి మీరు ఇష్టపడతారా అండి? లేదు కదా. సో మన లైఫ్లో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ హెయిర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, వాటిని హానికర కెమికల్స్ నుండి రక్షించుకోవాలి కదా. సో నేను ఇవాళ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫ్రీ అయిన మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మన డైలీ కేర్ 5 స్టెప్స్ ఆఫ్ హెయిర్ రొటీన్ని ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే కనుక మీరు సెలూన్ లాంటి హెయిర్ స్టైల్ని ఇంట్లో ఉండి పొందవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ స్టెప్స్ని ఫాలో అయిపోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ ఆయిల్. వెస్టేజ్ హెయిర్ ఆయిల్ అనేది ముందుగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. వెస్టేజ్ హెయిర్ ఆయిల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఆయిల్గా ఉండదు, జిడ్డుగా అస్సలు ఉండదు. మీరు నార్మల్ వేరే ఆయిల్ పెట్టుకుంటే మీరు సమ్మర్లో చాలా జిడ్డుగా వచ్చి స్వెట్ కారిపోతూ ఉంటుంది. సో ఈ ఆయిల్ మాత్రం అలా ఉండదు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఈ ఆయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అసలు నూనె పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు. సో దీన్ని పెట్టుకొని మీరు బయటకు కూడా వెళ్ళొచ్చు, అంత బాగా ఉంటుంది. సో దీన్ని వాడడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే మీ జుట్టుకు కావాల్సిన నరిష్మెంట్ని అందిస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే, కొంచెం వెస్టేజ్ హెయిర్ ఆయిల్ని చేతిలో వేసుకొని 2 చేతులతో రబ్ చేసి తర్వాత జుట్టు తల భాగంలో మీరు బాగా మర్దన చేసుకోవాలి. అంటే జుట్టు మొత్తం అంటేలాగా హెయిర్కి మంచి మర్దన చేయాలి. కనీసం ఒక 5 to 10 minutes మీరు మంచి మసాజ్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ పాటు కానీ అలా వదిలేయండి. వీలైతే నైట్ మొత్తం వదిలేసినా ఓకే. తర్వాత హెయిర్ బత్ చేసేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి హెయిర్ షాంపూ. వెస్టేజ్ అవకాడో షాంపూ. ఇది హెయిర్ని చాలా హెల్దీగా చేస్తుంది. అంటే డల్గా పాలిపోయినట్టు ఉండే హెయిర్ని తిరిగి రిపేర్ చేస్తుంది, జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తుంది. ఇది ఎలా వాడాలి అంటే, హెయిర్ ఆయిల్ పెట్టుకున్న గంట తర్వాత కానీ లేకుంటే నైట్ మొత్తం వదిలేసి తెల్లారి కానీ జుట్టుకు షాంపూని అప్లై చేసి మెల్లగా వేళ్ళతో తల మొత్తం మసాజ్ చేయాలి. తలలో ఉన్న డస్ట్ మొత్తం పోయేలాగా. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసి తల స్నానం చేసేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి హెయిర్ కండిషనర్. వెస్టేజ్ హెయిర్ కండిషనర్ అనేది మన డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది, షైనీగా చేస్తుంది, జుట్టుని మృదువుగా చేస్తుంది, అలాగే హెయిర్ వాల్యూమ్ని పెంచుతుంది, హెయిర్ని బౌన్స్ అయ్యేలా చేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే, షాంపూ అయిన తర్వాత వెంటనే టవల్తో ఆరేలాగా జుట్టుని ఆరబెట్టుకోవాలి. లైట్గా హెయిర్ పచ్చిగా ఉండగానే అప్పుడు ఈ కండిషనర్ జుట్టుకి అప్లై చేయాలి. మొత్తం హెయిర్ మొత్తం పట్టేలాగా అప్లై చేయండి. తర్వాత ఒక 5 to 10 minutes అలానే వదిలేయండి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో స్నానం చేస్తే సరిపోతుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి హెయిర్ స్పా. మన వెస్టేజ్ హెయిర్ స్పా అనేది మనకు సెలూన్ లాంటి హెయిర్ స్టైల్ని ఇంట్లోనే అందిస్తుంది. ఇది డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ని నరిష్ చేస్తుంది, హెయిర్ని బలంగా చేస్తుంది, హెయిర్కి కావాల్సిన పోషణని అందిస్తుంది. కండిషనింగ్ పెట్టడం అయిపోయాక జుట్టుని టవల్తో తుడిచేసేయాలి. లైట్గా పచ్చిగా ఉన్నప్పుడు హెయిర్ని చిక్కులు లేకుండా దువ్వేయాలి. ఆ తర్వాత హెయిర్ మొత్తంకి హెయిర్ స్పా అనేది అప్లై చేయాలి. తర్వాత హెయిర్ని టవల్తో కవర్ చేసేయండి, పిక్లో చూపిస్తున్నట్టుగా. మీకు వీలైతే హెయిర్కి ఆవిరి పెట్టండి, ఇంకా బాగా జుట్టుకి స్పా అనేది పట్టుకుండేది. ఇది ఆప్షనల్ మాత్రమే. సెలూన్లో మాత్రం జుట్టుకి ఖచ్చితంగా ఆవిరి అనేది పెడతారు హెయిర్ స్పా పెట్టాక. సో మీరు కూడా వీలైతే హెయిర్ స్పా పెట్టుకున్నాక ఆవిరి పెట్టుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ స్పా పెట్టుకున్నాక 10 to 20 minutes అలాగే వదిలేయండి. తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. హెయిర్ స్పా అనేది వీక్లీ వన్స్ లేదా కనీసం మంత్లీ వన్స్ అయినా యూస్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే సెలూన్ లాంటి స్మూత్ షైనీ హెయిర్ని ఇంట్లోనే హెయిర్ స్పా ద్వారా మనం పొందవచ్చు. లాస్ట్ వన్, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి హెయిర్ సీరం. మన వెస్టేజ్ హెయిర్ సీరం ఎలా పనిచేస్తుందంటే, ఇట్ హెల్ప్స్ డీటాంగ్లెడ్ హెయిర్. అంటే జుట్టు చిక్కులు పడకుండా చేస్తుంది, అలాగే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, అలాగే జుట్టు చివర్లు పగుళ్ళని తగ్గిస్తుంది, అనగా స్ప్లిట్ హెయిర్ని తగ్గిస్తుంది, జుట్టుని నరిష్ చేస్తుంది, అలాగే ఇది సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని ఎలా వాడాలి అంటే, హెయిర్ స్పా కానీ హెయిర్ కండిషనర్ కానీ అయిపోయాక ఒక 2-3 డ్రాప్స్ చేతిలో వేసుకొని 2 చేతులు రబ్ చేసి మన హెయిర్ మొత్తానికి స్మూత్గా అప్లై చేయాలి. అది కూడా హెయిర్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే. తర్వాత మీరు హెయిర్ని డ్రై చేసుకోవచ్చు హెయిర్ డ్రైయర్తో. అలాగే హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయడానికి ముందు కూడా మనం ఈ హెయిర్ సీరమ్ని అప్లై చేసుకోవచ్చు.
నేను మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ చెప్పడానికి చాలా పెద్ద రీజన్ ఉందండి. అదేంటంటే ఇవి న్యాచురల్ అండ్ ఆర్గానిక్, అలాగే కెమికల్ ఫ్రీ, అలాగే సల్ఫేట్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి బయట ఏవేవో పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వారి మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి. బయట ప్రొడక్ట్స్ వాడడం వలన హెడేక్, అలాగే హెయిర్ ఫాల్, అలాగే క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. సో అలాంటి వాటి బారి నుండి తప్పించుకోవాలనుకుంటే మన న్యాచురల్ ఆర్గానిక్ అయిన మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ని వాడండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన డైలీ 5 స్టెప్స్ ఆఫ్ హెయిర్ కేర్ రొటీన్. సో ప్రతి ఒక్కరి స్టెప్స్ ఫాలో అయిపోండి. మీ హెయిర్ సిల్కీ, స్మూత్, షైనీగా చేసుకోండి. అది కూడా ఇంట్లోనే సెలూన్ లాంటి హెయిర్ స్టైల్ని. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.